30 డేస్ పైథాన్ సిరీస్లో డే 17లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఎర్రర్ హ్యాండ్లింగ్. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే ఒక కోడ్ రన్ చేసినప్పుడు మనం చాలా ఎర్రర్స్ అయితే చూసాం కన్సోల్ లాగ్లో. అలా మనం ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కానీ ఒక అప్లికేషన్లో కానీ వర్క్ చేస్తున్నప్పుడు అలాంటి ఎర్రర్స్ వస్తే మనకి అప్లికేషన్ అనేది క్రాష్ అవుతుంది, విచ్ లీడ్స్ టు బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అలా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ఈ డే 17 కాన్సెప్ట్లో తెలుసుకోబోతున్నాం. దాన్ని మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అని అంటాం. సో ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని డిస్కస్ చేసినట్లయితే మనకి కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం కోడింగ్లో కూడా ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. ఇప్పుడు మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ని డిఫైన్ చేసి, అంటే ఒక బేసిక్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేశాను. సో నెంబర్ డివిజన్ అనే ఫంక్షన్, దానికి ఒక పారామీటర్ అయితే ఇస్తున్నాను అనమాట, ఎన్ అనే ప్లేస్ హోల్డర్. ఓకే, సో ఆ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాము, రిజల్ట్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి మనం 100 డివైడెడ్ బై మనం ఏదైతే వాల్యూ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తామో ఆ వాల్యూతో మనకి 100 అనేది డివైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఫైనల్గా ఆ రిజల్ట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ కమాండ్ అయితే ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ కాల్ చేసి మనం ఆర్గ్యుమెంట్గా ఫస్ట్ 10 అని ఇద్దాం. ఓకే, సో ఇలా 10 అని ఇచ్చి మనం కోడ్ రన్ చేసాం. మనకు ప్రాపర్గా మనకి స్మూత్గానే మనకి ద రిజల్ట్ ఈజ్ అని చెప్పి వాల్యూ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకే, అదే 10 బదులు నేను 0 ఇస్తున్నాను. 0 అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను ఫంక్షన్లో. సో ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఏమైంది, సో ఇక్కడ మనకి 0 డివిజన్ ఎర్రర్ అనేది ఎర్రర్ అయితే త్రో అయింది. ఎందుకు త్రో అయింది, ఇంతకుముందు మనం 100 డివైడెడ్ బై 10తో చేసాం. అంటే 100 డివైడెడ్ బై 10 అంటే 10 అనేది ఒక ప్రాపర్ వాల్యూ మనకి రిటర్న్ అయింది. సో స్మూత్గా అయిపోయింది అనమాట. బట్ అదే 100 డివైడెడ్ బై 0 అనేది మనకు ఒక వాల్యూ అనేది ఇవ్వలేదు అనమాట. సో ఇవ్వలేనప్పుడు మనకి ఏమైంది, అక్కడ ఎర్రర్ అనేది త్రో అయింది. సో ఇప్పుడు ఈ సినారియోని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఇక్కడ ఎర్రర్ అనేది త్రో అవ్వకుండా బేసిక్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇలా ఎర్రర్స్ త్రో అయితే మనకి యాప్ అనేది క్రాష్ అవుతుంది. మనం ఇందాకే డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం యాప్ అనేది క్రాష్ అయిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ యాప్ క్రాష్ అవ్వకుండా, అంటే ఇక్కడ ఎర్రర్ త్రో అవ్వకుండా మనం ఆ త్రో అయిన ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్, అంటే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్లో మనం 3 కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ట్రై బ్లాక్, సెకండ్ ఎక్సెప్ట్ బ్లాక్, థర్డ్ వచ్చేసి ఫైనలీ బ్లాక్. ఇదే కాన్సెప్ట్ మనకి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. వాటిని మనం ట్రై క్యాచ్ బ్లాక్స్ అని అంటాము. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ మనం పైథాన్లో ట్రై యాక్సెప్ట్ ఫైనల్లీ అని పిలుస్తాం. ఓకే, సో ట్రై అంటే ఏంటి అని అంటే, సో మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో మన మెయిన్ కోడ్ని, ఆ కోడ్ని మనం ట్రై బ్లాక్లో రాస్తాం అనమాట. ఓకే, సో ఆ ట్రై బ్లాక్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదైనా ఎర్రర్స్ కానీ త్రో అయితే ఆ ఎర్రర్స్ని మనం ఎక్సెప్ట్ బ్లాక్లో హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఇంకా థర్డ్ బ్లాక్ వచ్చేసి ఫైనలీ బ్లాక్. ఈ బ్లాక్లో ఏంటి అని అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఎర్రర్ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ట్రై బ్లాక్ సక్సెస్ఫుల్గా రన్ అయినా ఆ ఫైనలీ బ్లాక్లో మేము ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఎర్రర్ త్రో అయినా కూడా ఆ ఫైనలీ బ్లాక్లో రాసిన కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ 3 బ్లాక్స్ యూస్ చేసి మనం ఇక్కడ చూస్తున్న ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన బ్లాక్స్ వచ్చేసి ఫస్ట్ది ట్రై, ఓకే, తర్వాత యాక్సెప్ట్, తర్వాత ఫైనల్లీ. ఓకే, సో ఇప్పుడు మనం 3 బ్లాక్స్ రాసాం. సో ఈ ట్రై బ్లాక్లో మనం ఏ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఏదైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ అనేది మనకి ట్రై బ్లాక్లో రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 2 లైన్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఆ కోడ్ని ఇక్కడ రాస్తాం. ఓకే ఓకే, సో ఇప్పుడు యాక్సెప్ట్ బ్లాక్. ఈ యాక్సెప్ట్ బ్లాక్ ఏంటి, ఈ ట్రై బ్లాక్లో ఏదైనా ఎర్రర్ త్రో అయితే యాక్సెప్ట్ బ్లాక్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది రాస్తాం. సో ఫస్ట్ మన కాన్సెప్ట్ అర్థం అవడానికి మనం బేసిక్గా ఒక ప్రింట్ కమాండ్ మాత్రం ఇస్తున్నాం. ఓకే, ప్లీజ్ చెక్ వాల్యూ. ఓకే, ఇలా రాసాము. అండ్ ఫైనల్లీ బ్లాక్లో మనం ఏం రాస్తాము అని అంటే, లెట్స్ సే టాస్క్ కంప్లీటెడ్ అని రాద్దాం. ఓకే, ఇది కోడ్.
సో ఫస్ట్ మనం ఒక హ్యాపీ పాత్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. హ్యాపీ పాత్ అంటే స్మూత్ వే అనమాట, వితౌట్ ఎనీ ఇష్యూస్. సో ఇప్పుడు మనం 10 ఇస్తాం. 10 ఇచ్చి ఆర్గ్యుమెంట్గా కోడ్ రన్ చేసినట్లయితే మనకి ఏ ప్రింట్ కమాండ్స్ వర్క్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి ట్రై బ్లాక్లో రాసిన ప్రింట్ కమాండ్ ద రిజల్ట్ ఈజ్ అని చెప్పి రిజల్ట్ ప్రింట్ అయింది. తర్వాత ఫైనల్లీ బ్లాక్లో మనం రాసిన ప్రింట్ కమాండ్ టాస్క్ కంప్లీటెడ్. అంతేగాని ఎక్సెప్ట్ బ్లాక్లో రాసిన ప్రింట్ కమాండ్ అయితే మనకు ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే 100/10 అనేది మనకి ప్రాపర్ వేలో మనకు వాల్యూ అనేది రిటర్న్ చేసింది. సో అక్కడ మనకి ఎర్రర్స్ అనేటివి ఏది లేదు. అందుకని ఏమైంది, ఎక్సెప్ట్ బ్లాక్లోకి కోడ్ అనేది వెళ్ళలేదు. సో ఫైనల్లీ బ్లాక్లో మనం ఇందాక చెప్పినట్లు బై డిఫాల్ట్గా ఫైనల్లీ బ్లాక్లో ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే డిలీట్ చేసి 10 బదులు 0 ఇద్దాం. సో ఇంతకుముందు మనం ఈ ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ బ్లాక్ రాయకుండా మనం నెంబర్ డివిజన్లో 0 అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేసినట్టయితే మనకి ఎర్రర్ అనేది త్రో అయింది. మనం అది కన్సోల్లో చూసాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్ వేలో ఈ 3 బ్లాక్స్లో మనం ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే మనకి ఎక్కడ కూడా ఎర్రర్ అనేది త్రో అవ్వలేదు. దట్ మీన్స్ యాప్ క్రాష్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేసాం. సో ఇక్కడ మనం ఎలా హ్యాండిల్ చేసాము అంటే ఎర్రర్ త్రో అయినప్పుడు కోడ్ అనేది ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే మనం కోడ్ అనేది రాసామో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే దాని ప్రకారంగా కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం రాసాం, మనం ప్లీజ్ చెక్ వాల్యూ అని రాసాం. అందుకే మనకి ఇక్కడ కన్సోల్లో చూసుకున్నట్లయితే ప్లీజ్ చెక్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే 100/0 అనేది మనకి ప్రాపర్ వాల్యూని మనకి రిజల్ట్ని మనకు రిటర్న్ చేయలేదు కాబట్టి అక్కడ అంటే 100/0 అనేది ఎర్రర్ కాబట్టి మనకి ఆ ఎర్రర్ త్రో అయింది కాబట్టి కోడ్ అనేది ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళి ఎక్సెప్ట్ బ్లాక్లో మనం ఏదైతే రాసామో ఆ పర్టికులర్ ప్రింట్ కమాండ్ అనేది ప్రింట్ అయింది. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ బ్లాక్లో ఏదైతే మనం రాసామో ఆ కోడ్ కూడా మనకి బై డిఫాల్ట్గా ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒక బేసిక్ ఎర్రర్ సినారియోని చూసాము, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి చూసాం. బట్ రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ఎర్రర్స్ వస్తాయి. సో ఆ మల్టిపుల్ ఎర్రర్స్ని ఎలా మల్టిపుల్ వేస్లో హ్యాండిల్ చేయాలి అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని డిస్కస్ చేసినట్లయితే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఆ రియల్ టైం ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. మనం రెగ్యులర్గా ఏటీఎం మిషన్స్ని యూజ్ చేస్తుంటాం. ఏటీఎం మిషన్ దగ్గర మనం వెళ్ళి కార్డ్ ఇన్సర్ట్ చేసి మనీ విత్డ్రా అయితే చేస్తాం. సో వన్స్ మనీ విత్డ్రా అయ్యాక కార్డ్ అనేది టేక్అవుట్ ఆప్షన్ చూపిస్తుంది. సో అప్పుడు మనం ఆ కార్డును తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఒక సక్సెస్ సినారియో. బట్ మనం ఏటీఎం యూజ్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ ఎర్రర్స్ని ఫేస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం పిన్ మిస్ మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది. అదేవిధంగా అకౌంట్లో ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకు ఒక ఎర్రర్స్ వస్తుంది అనమాట. ఇలా మనకి మల్టిపుల్ ఎర్రర్స్ అనేది వస్తుంటాయి. స్టిల్ మనకి మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చినప్పటికీ మనీ రానప్పటికీ మనకు ఫైనల్గా కార్డ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట బై డిఫాల్ట్గా. బట్ ఈ సిచ్యువేషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే మనకి ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు మనకి కార్డ్ అనేది బయటకు వచ్చేసింది. అలాగే ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా మనకి కార్డ్ అనేది బయటకు వచ్చేసింది. అండ్ సెకండ్ వచ్చేసి ఒకే సిచ్యువేషన్స్లో మనకి మల్టిపుల్ ఎర్రర్స్ అనేటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలా మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం పిన్ అనేది రాంగ్ ఎంటర్ చేసినప్పుడు కానీ లేదా మనం ఒక అమౌంట్ని ఎంటర్ చేసినప్పుడు అది సఫిషియంట్ బ్యాలెన్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉన్నప్పుడు ఆ ఎర్రర్ని కానీ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఇక్కడ ఈ ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ బ్లాక్స్ని యూజ్ చేసి కోడ్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఏటీఎం ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. మనం ఇందాక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసినట్లు నేను ఒక ఏటీఎం విత్డ్రాల్ మెథడ్ అయితే డిఫైన్ చేశాను అనమాట. సో ఆల్రెడీ నేను కోడ్ అయితే రాశాను. సో ఈ ఏటీఎం విత్డ్రాల్ మెథడ్లో ఈ ఫంక్షన్లో నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేశాను అని అంటే ఫస్ట్ ఒక పిన్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ మెథడ్ త్రూ ఇన్పుట్ అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చేలా నేను ఇక్కడ ఇన్పుట్ మెథడ్ రాశాను. సో ఆ పిన్ కానీ 1212కి ఈక్వల్ కాకపోతే ఒక ఎర్రర్ త్రో చేయాలి. ఆ ఎర్రర్ ఏంటంటే వాల్యూ ఎర్రర్ అనమాట, ఎంటర్డ్ పిన్ మిస్ మ్యాచ్డ్ అని. అలాగే అమౌంట్ అంటే యూజర్ యొక్క అకౌంట్లో అమౌంట్ అనేది $1000 ఉన్నాయి. సో ఇప్పుడు యూజర్ అమౌంట్ అంటే విత్డ్రా కోసం మోర్ దాన్ అమౌంట్ కానీ ఎంటర్ చేసినట్లయితే ఎక్సెప్షన్
ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అనే ఎర్రర్ త్రో చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఈ రైజ్ అనే సింటాక్స్ ఏంటి అని అంటే మనం మాన్యువల్గా ఎర్రర్స్ అనేవి త్రో చేస్తున్నాం బేస్డ్ ఆన్ ద కండిషన్. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆటోమేటిక్గా ఎర్రర్స్ త్రో అవ్వవు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్గా మనం ఎర్రర్స్ అనేటివి త్రో చేస్తున్నాము. ఈ కండిషన్స్ సక్సెస్ అంటే ఈ కండిషన్ మీట్ అవ్వకపోతే అప్పుడు మనం ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎక్సెప్ట్ బ్లాక్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ బ్లాక్స్ లేకుండా మనం కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను 1212 అని ఇస్తున్నాను, అంటే విచ్ ఈజ్ హ్యాపీ పాత్. ఓకే, ఎక్స్పెక్టెడ్ పిన్ అనమాట. ఓకే, తర్వాత అమౌంట్ వచ్చేసి ఒక 600 ఇచ్చాను. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా మనకి ఏమైంది, 600 విత్ డ్రా సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ అయింది అనమాట, విచ్ ఈజ్ గుడ్. సో అదే ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే పిన్ అనేది తప్పిద్దాం. ఓకే, లెట్స్ సే 3434 అని ఇచ్చాను. సో 3433. సో ఎంటర్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ అయితే త్రో అయింది, వాల్యూ ఎర్రర్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, అట్ ద సేమ్ టైం మనం పిన్ అనేది కరెక్ట్గా ఇచ్చాము 1212 అని, అమౌంట్ అనేది మనం మోర్ దాన్ 1000 ఇచ్చాం. అప్పుడు ఏమైంది, ఇంకో ఎర్రర్ కూడా మనకు త్రో అయింది, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు మనం కోడ్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఒకే ఒక ఎర్రర్ వచ్చింది, బట్ ఇక్కడ మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చాయి. ఒకటి వచ్చి వాల్యూ ఎర్రర్, ఇంకోటి ఎక్సెప్షన్ ఎర్రర్ అనమాట. సో అంటే ఒక వాల్యూ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్సెప్షన్ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, సో దానికి మనం ఫస్ట్ ట్రై ఎక్సెప్షన్ ఫైనల్ బ్లాక్ అయితే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ట్రై, తర్వాత ఎక్సెప్ట్, తర్వాత ఫైనల్లీ. ఓకే, సో ట్రైలో మనం ఏ కోడ్ రాయాలి, ఏ కోడ్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోడ్ని మనం తీసుకెళ్ళి మనం ఇందులో రాస్తాం, ట్రైలో రాస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎక్సెప్ట్. సో ప్రీవియస్గా మనం ఏం చేసాం, ఎక్సెప్ట్ అని రాసి మనం ఏం చేసాం, లెట్స్ సే ప్రింట్ ఫస్ట్ జనరిక్గా కరెక్ట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను, అండ్ ఫైనలీలో ప్రింట్ కార్డ్ ఎజెక్టెడ్, ప్లీజ్ టేక్ అవుట్ ద కార్డ్ అని ఇచ్చా. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఎంటర్ పిన్ రాంగ్ ఇద్దాం, 4545 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది, ప్లీజ్ కరెక్ట్ డీటెయిల్స్ అని ఇద్దాం, సో దట్ ఇట్ విల్ అవాయిడ్ కన్ఫ్యూజన్. ఓకే, కోడ్ రన్ చేసి 4545 అని రాంగ్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ప్లీజ్ కరెక్ట్ డీటెయిల్స్, కార్డ్ ఎజెక్టెడ్, ప్లీజ్ టేక్ అవుట్ ద కార్డ్. సో ఏటీఎం పిన్ అనేది మనం రాంగ్ ఇచ్చినప్పుడు ఎలాగో ఇక్కడ మనం ఏం చేసాము, వాల్యూ ఎర్రర్ని త్రో చేస్తున్నాం. సో ఇక్కడ ఎర్రర్ త్రో అయింది కాబట్టి ఎక్సెప్ట్ బ్లాక్లో కోడ్ అనేది వెళ్ళి మనకు కావాల్సిన ప్రింట్ కమాండ్ ప్రింట్ అయింది. ఓకే, అదేవిధంగా మనం ఏటీఎం పిన్ నెంబర్ కరెక్ట్ ఇచ్చాము, బట్ అమౌంట్ మాత్రం మోర్ దాన్ సఫిషియంట్ బ్యాలెన్స్ కంటే ఇచ్చామన్నమాట. అప్పుడు కూడా ఏమైంది, ప్లీజ్ కరెక్ట్ డీటెయిల్స్ అంటే అప్పుడైనా కూడా మనకి ఎర్రర్ త్రో అయింది, బట్ ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళి ఎర్రర్ త్రో అయినందువల్ల మనకి ఇదే ప్రింట్ కమాండ్ ప్రింట్ అయింది. బట్ అది కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, అంటే ఏ ఎర్రర్కి మనం జనరిక్గా రాయకూడదు అనమాట. ప్రతి ఎర్రర్కి మనకి ఏమవుతుంది, ఈ ప్లీజ్ కరెక్ట్ డీటెయిల్స్ అనే ప్రింట్ అవుతుంది, కానీ యూజర్కి ఆ ఎర్రర్ అంటే ఈ ప్లీజ్ కరెక్ట్ డీటెయిల్స్ అంటే ఏ డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేయాలనేది యూజర్కి తెలియదు. సో అందుకని మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్లో డిఫరెంట్ ఎర్రర్స్కి డిఫరెంట్ టైప్స్గా మనం హ్యాండిల్ చేయాలన్నమాట. సో దట్ యూజర్కి కూడా ఓకే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏమైంది, మనం ఏం కరెక్ట్ చేసుకోవాలి అని అర్థం అవుతుంది. సో దట్ దే విల్ ఎంటర్ కరెక్ట్ డీటెయిల్స్. ఓకే, సో దాన్ని మనం ఎలా చేయాలి అంటే ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇలా వదిలేయకుండా, అంటే ఇది జనరిక్ అనమాట, ఇలా జనరిక్గా కాకుండా మనం ఏం చేస్తాము, లెట్స్ ఇది ఇన్ కేస్ వాల్యూ ఎర్రర్ అయితే వాల్యూ ఎర్రర్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి విఈ అని. ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఇక్కడ ఏ నెంబర్ అయినా వాల్యూ ఇలా ఎర్రర్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా విఈ అని ఇస్తాం. ఓకే, సో ఇలా విఈ ఎట్లయినా ఇచ్చుకొని మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మనం ఇన్ కేస్ అది వాల్యూ ఎర్రర్ అయితే, సో వాల్యూ ఎర్రర్ అంటే ఏంది, అది దేనికి రిలేటెడ్, ఎంటర్డ్ పిన్ మిస్ మ్యాచ్డ్ కాబట్టి మనం ఏం చేస్తాము, సో ఎంటర్డ్ పిన్ మిస్ మ్యాచ్డ్,
సో విఈ అది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ విఈ అనే దాంట్లో ఈ ఎర్రర్ అనేది ఏదైతే త్రో చేసి ఈ మెసేజ్ ఉందో ఆ మెసేజ్ అనేది ఈ విఈ అనే ప్లేస్ హోల్డర్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఈ విఈలో మనం ఇక్కడ లైన్లో ఏదైతే మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ అనేది ఈ విఈలో ఉంటుంది. సో ఎంటర్డ్ పిన్ మిస్ మ్యాచ్, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ అని ఇస్తామన్నమాట. ఓకే, ఇది జస్ట్ ప్రింట్ కమాండ్, మీరు అలాగనే ఇచ్చుకోవచ్చు, నేను ఇచ్చినట్టే ఏం అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎక్సెప్ట్ ఏంటి, నెక్స్ట్ ఎక్సెప్ట్ వచ్చేసి ఎక్సెప్షన్ ఎర్రర్ కాబట్టి అది కూడా ఎక్సెప్షన్ ఎర్రర్ యాజ్ జస్ట్ ఈ అని ఇద్దాం. ఓకే, ఈ అని ఇచ్చి మనం దీనికి ఎలా ఇస్తాము అని అంటే దీన్ని కాపీ చేసి, సో ఈ ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది దేనికి రిలేటెడ్, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ కాబట్టి మనం ఏం చేస్తాము ఈ విఈ ప్లేస్లో ఈ పెడతాం. ఎందుకంటే ఈ అనే ప్లేస్ హోల్డర్, ఈ ప్లేస్ హోల్డర్ మనకి ఈ పర్టికులర్ మెసేజ్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అండ్ లెట్స్ సే యువర్ అకౌంట్ ప్లీజ్ ఎంటర్ అకార్డింగ్లీ అని పెడదాం. ఓకే, అండ్ ఫైనలీలో యాజ్ యూజువల్గా మనకి కార్డ్ ఎజెక్టెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం కోడ్ రన్ చేద్దాం. కోడ్ రన్ చేసి ఫస్ట్ లెట్స్ సే కరెక్ట్ పిన్ ఇద్దాము. ఓకే, తర్వాత అమౌంట్ ఒక $800 ఇద్దాము. సో యాజ్ యూజువల్గా హ్యాపీ పాత్ $800 విత్డ్రాన్ సక్సెస్ఫుల్లీ, కార్డ్ ఎజెక్టెడ్, ప్లీజ్ టేక్ అవుట్ ద కార్డ్. సో ఎక్కడ కూడా మనకి ఎక్సెప్ట్ బ్లాక్లోకి కోడ్ వెళ్ళలేదు బికాస్ దేర్ ఈస్ నో ఎర్రర్ కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ కోడ్ రన్ చేసి ఇప్పుడు ఏటీఎం పిన్ రాంగ్ ఇద్దాము. 464 ఎంత సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చండి, 4567 ఇచ్చాను. ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎక్సెప్ట్ 2 బ్లాక్లు ఉన్నాయి. సో ఇందులో ఇప్పుడు ఎర్రర్ దేంట్లోకి వెళ్ళింది, ఎంటర్డ్ పిన్ మిస్ మ్యాచ్, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ అంటే ఈ ఓన్లీ ఈ వాల్యూ ఎర్రర్కి మాత్రమే అది ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఈ ఎక్సెప్షన్ ఎర్రర్ త్రో అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే మనకి త్రో అయిన ఎర్రర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు దేనికి రిలేటెడ్, ఈ ఏటీఎం పిన్ మిస్ మ్యాచ్డ్ కాబట్టి. సో ఆ పర్టికులర్ వాల్యూ ఆ ఎర్రర్ అనేది మనకి ఎక్సెప్షన్ హ్యాండిల్లో మనం ప్రాపర్గా హ్యాండిల్ చేసాం కాబట్టి ఆ పర్టికులర్ ఎర్రర్కి మాత్రమే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ యూజర్ కూడా ఏం అర్థమైంది, ఇక్కడ మనం రాంగ్ పిన్ ఎంటర్ చేసాము, సో దట్ ఏటీఎం మిషన్ ఈజ్ ఆస్కింగ్ టు కరెక్ట్ ఎంటర్ కరెక్ట్ పిన్ అనమాట. అలా యూజర్కి అర్థమవుతుంది. అదే మనం ఇంకో సినారియో తీసుకున్నట్లయితే ఏటీఎం పిన్ అనేది కరెక్ట్ ఇచ్చాము, అమౌంట్ ఒక 7000 ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్, యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ $1000, ప్లీజ్ ఎంటర్ అకార్డింగ్లీ అండ్ కార్డ్ ఎజెక్టెడ్ యాజ్ యూజువల్గా. ఓకే, సో ఇప్పుడు మన త్రో అయిన ఎర్రర్ ఓన్లీ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటే ఈ పర్టికులర్ కండిషన్ రిలేటెడ్ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది త్రో అయింది కాబట్టి మనకి ఈ ఎక్సెప్ట్లో మనం ఎక్కడైతే ఎక్సెప్షన్ హ్యాండిల్ని మనం హ్యాండిల్ చేస్తున్నామో, ఎక్సెప్షన్ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేస్తున్నామో ఆ పర్టికులర్ కోడ్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఓకేనా, సో ఇలా మనం ఎన్ని మల్టిపుల్ ఎర్రర్స్ వస్తే ఆ మల్టిపుల్ ఎర్రర్స్ త్రో అయినప్పుడు ఈ విధంగా మనం ఎక్సెప్ట్ బ్లాక్లో హ్యాండిల్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనం కోడ్ రాసినప్పుడు ఎప్పుడైతే మనకి ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి రియల్ టైంలో యాప్ అనేది క్రాష్ అయినట్టు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం ఇలా ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లో ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ ఈ బ్లాక్స్ని యూజ్ చేసి మనం ప్రాపర్ వేలో ఎర్రర్ హ్యాండ్లింగ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ నాట్ కాస్ట్ టు క్రాష్ ద అప్లికేషన్స్. అట్ ద సేమ్ టైం యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అప్లికేషన్ వాడినప్పుడు బాగుంటుంది అనమాట వాళ్ళకి కూడా. సో ఎర్రర్ ఎందుకు వచ్చింది, అప్లికేషన్ క్రాష్ అవ్వకుండానే మనం వాటిని హ్యాండిల్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరికైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you. See you in next video.